రథసప్తమి అయితే వచ్చేస్తుంది కదండి. రథసప్తమి రోజున చిక్కుడు రథం ఈజీగా ఈ విధంగా అయితే చేయండి. రథసప్తమి రోజున చిక్కుడు రథం చేసి పూజ చేస్తే చాలా మంచిది. కొంతమందికి చిక్కుడు రథం చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ మనం ఈజీగా చేసుకోవచ్చండి. దీనికోసం మనం 7 చిక్కుడుకాయలు అయితే తీసుకోవాలండి. అంటే 7 గుర్రాలు అని భావించి 7 చిక్కుడుకాయలతో రథం అయితే తయారు చేస్తారు. ఈ సంవత్సరం 25వ తేదీన ఆదివారం అయితే రథసప్తమి పడిందండి. ఫస్ట్ అయితే 2 చిక్కుడుకాయలు తీసుకొని కింద ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా టీత్ స్టిక్స్ ని 4 పెట్టి మళ్ళీ పైన 2 చిక్కుడుకాయలు పెట్టుకోవాలండి. రథసప్తమి రోజున జిల్లేడు ఆకులు అలానే రేగుపళ్ళు తలపైన పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచిది. చూడండి, వీడియోలో చూపినట్టు ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకి స్టిఫ్ గా ఉంటుంది. 4 చిక్కుడుకాయలు అయిపోయినాయి కదా, ఇంకా మిగతా 3 ఉంటాయి కదండి. ఈ 3 ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకొని పైన ఈ విధంగా ఒక పుల్లనైతే పెట్టుకోవాలి. తర్వాత చూడండి, వీడియోలో చూపించినట్టు ఈ విధంగా సెట్ చేసుకొని ఒక టీత్ స్టిక్ పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. తర్వాత గంధం కుంకుమ పువ్వులతో అలంకరించుకుంటే మనకి చిక్కుడు రథం అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. రథసప్తమి రోజున స్టవ్ పైన పాలు పొంగించేసి, మీకు వీలైతే బయట పాలు పొంగించొచ్చండి. కొంతమందికి వీలు కాదు కదా, స్టవ్ పైన పాలు పొంగించేసి పరమాన్నం చేసేసి ఎండ తగిలే ప్లేస్ లో ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా చిక్కుడు ఆకులు 7 తీసుకొని అందులో పరమాన్నం అయితే పెట్టుకోవాలి. మీ ఫ్రెండ్స్ కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్.